రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ 200 గ్రాముల కోసం శ్రీ సాత్విక చెఫ్ టేస్ట్ గ్రేవీ పౌడర్ 50 గ్రాములతో కావలసిన పదార్థాలు: పన్నీర్ 200 గ్రాములు క్యూబ్స్గా కట్ చేయండి, ఉల్లిపాయ 60 గ్రాములు, పచ్చిమిర్చి 20 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, శ్రీ సాత్విక చెఫ్ టేస్ట్ గ్రేవీ పౌడర్ 50 గ్రాములు, నీరు అవసరానికి తగినంత. తయారు చేసే విధానం: ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ మరిగాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 నిమిషం వేయించి సువాసన వచ్చేలా చేయండి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసి 2 నిమిషాలు లైట్గా వేయించండి. అసలు రుచికి కారణం గ్రేవీ పౌడర్. 50 గ్రాముల శ్రీ సాత్విక చెఫ్ టేస్ట్ గ్రేవీ పౌడర్ చల్లి బాగా కలపండి. ఇది ఇన్స్టెంట్ పౌడర్ కాదు, పూర్తి నేచురల్ సామాగ్రితో, జీడిపప్పు, గసగసాల కలయికతో, పక్కా కొలతలతో తయారు చేయబడ్డ ప్రణాళిక. నో కలర్, నో ప్రిజర్వేటివ్స్. అందుకే ఏ ఇతర మసాలా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అవసరమైనంత నీరు వేసి లో ఫ్లేమ్లో ఉంచండి. గ్రేవీ నుంచి ఆయిల్ పైకి తేలితే మీ కర్రీ రెడీ. రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ. చిన్న ప్యాకెట్, పర్ఫెక్ట్ కొలతలు, ఇంట్లోనే హోటల్ స్టైల్ టేస్ట్. శ్రీ సాత్విక చెఫ్ టేస్ట్ వల్లే సాధ్యం.